హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 39వ భాగం. రుద్రాక్ష దక్షని తోసినప్పుడు దక్ష కడుపుకి చాలా బలంగా టీపాయ్ తగలటంతో నొప్పిని కూడా ఓర్చుకుంటూ ఉన్నది. కాస్త ఇక తట్టుకోలేక స్టమక్ పెయిన్ హెవీ అవ్వటంతో రాక్షస్ అని గట్టిగా అరిచింది. వెనక్కి తిరిగి చూసిన రుద్రాక్షకి దక్ష కాళ్ళ నుంచి హెవీ బ్లీడింగ్ కనిపించటంతో ఏమైంది డెవిల్ నీకు అని పరుగున వెళ్ళి తనని చేతుల్లోకి తీసుకున్నాడు. శ్రీ కూడా చాలా కంగారుగా ఏమైంది దక్ష అని అడుగుతుంటే దక్ష కడుపులో నొప్పికి మెలికలు తిరుగుతూ చాలా నొప్పిగా ఉంది అన్నయ్య, భరించలేకపోతున్నాను అని ఏడుస్తూ అంది. మరోవైపు డాక్టర్ బుల్లెట్ గాయం వలన రక్తస్రావం ఎక్కువయ్యి స్పృహ తప్పే పొజిషన్కి రావటంతో శ్రీ చాలా భయంగా అనిపించి, ఇప్పుడు ఏం చెయ్యాలి రుద్ర? ఇక్కడి నుంచి బయటపడాలంటే మనం వెళ్తే షిప్లో వెళ్ళాలి, లేదంటే మనల్ని తీసుకువచ్చిన హెలికాప్టర్లో వెళ్ళాలి. హెలికాప్టర్ ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాధగా అడుగుతుంటే దీనిని చూస్తూ ఉండే శ్రీ, నేను బయటికి వెళ్ళి ఏదైనా మార్గం దొరుకుతుందేమో వెతుకుతాను అని పరుగున బయటికి వచ్చిన రుద్రాక్ష చుట్టుపక్కల వెతుకుతూ ఉన్నాడు, ఏమైనా దొరుకుతుందేమోనని. అలా ఆ ఇంటికి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక షిప్ కనిపించటంతో హమ్మయ్య అనుకుంటూ దాని దగ్గరికి వెళ్ళిన రుద్రాక్షకి అది వాళ్ళని చంపేశాక మైకేల్ మాయని తీసుకువెళ్ళటానికి సిద్ధం చేసుకున్నట్టు కనిపించటంతో ఆ షిప్ నడిపే క్యాప్టెన్ని అడిగాడు షిప్ స్టార్ట్ చేయమని, మనుషుల్ని తీసుకువస్తానని. అతను మాత్రం ఒప్పుకోకుండా, సారీ, ఇది మైకేల్ సార్ వాళ్ళ ప్రైవేట్ షిప్, దీనిని ఎవరికి ఇవ్వటానికి కుదరదు, సార్ పర్మిషన్ ఉంటే తప్ప అని ఇంగ్లీష్లో ప్రాపర్గా చెప్పి ఇక వెళ్ళొచ్చు అన్నట్టు చూడటంతో రుద్రాక్షకి 3 ప్రాణాలు ఎదురుగా ప్రాణాలతో పోరాడుతూ కనిపిస్తూ ఉంటే విచక్షణ మర్చిపోయి అతని ముక్కు మొహం ఏకమయ్యేలా కొట్టి వాడిని చావు అంచుల వరకు తీసుకువెళ్ళి, ఆ మైకేల్ గాడు ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, నీకు కూడా అదే ట్రీట్మెంట్ కావాలంటే చెప్పు, ఇస్తాను అని బెదిరించి భయపెట్టడంతో కెప్టెన్ భయపడిపోయి సరే అని ఒప్పుకోవటమే. వెంటనే రుద్రాక్ష లోపలికి పరిగెత్తి, నువ్వు శ్రీధని తీసుకొని షిప్లోకి పద శ్రీ, నేను దక్షని డాక్టర్ని తీసుకువస్తాను అని అప్పటికే బాధతో మెలికలు తిరిగిపోతూ ఏడుస్తూ ఉన్న దక్షని చేతుల్లోకి తీసుకున్నాడు. అంతకంటే ముందే హాస్పిటల్ ఎక్విప్మెంట్ మధ్య శ్రీధని షిప్లోకి జాగ్రత్తగా తీసుకువెళ్ళి తనని ఒక బెడ్ మీద పడుకోబెట్టి షిప్ ఎక్కే వైపు రావటంతో రుద్రాక్ష శ్రీ చేతుల్లోకి దక్షిణి ఇచ్చి జాగ్రత్త అని చెప్పి తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ని కూడా తిరిగి షిప్లో పడుకోబెట్టాక మాయ గుర్తుకు రావటంతో, అరే మాయని మర్చిపోయాను శ్రీ అని కంగారుగా వెనక్కి తిరుగుతుంటే, దాని చావు అది చస్తుంది రుద్ర, నువ్వు రా ముందు, మనం తర్వాత ఇక్కడి నుంచి బయటపడాలి, త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి అని అన్నాడు. ఇప్పుడు మనం సేఫ్గా అక్కడి వరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మాయ మనకి చాలా అవసరం శ్రీ, ఇంకేం మాట్లాడకు నువ్వు అని పరుగున వెళ్ళి 2 నిమిషాలు తను చేయాలనుకున్న పని చేసేసి ఏడుస్తూ ఉన్న మాయని తీసుకొని బయటికి వస్తూనే తన అన్నయ్యని రక్తంతో తడిచిపోయి ఉన్న తన మనుషుల్ని అందరినీ చూపించి, ఇక మీ వాడు ప్రాణాలతో ఉండటం అసంభవం, మాతో పెట్టుకున్నందుకు మీకు ఇదే శిక్ష, నిన్ను కాపాడుతున్నాననుకోకు, నీకు శిక్ష జీవితాంతం పడాలని తీసుకువెళ్తున్నాను అని బేస్ వాయిస్లో చెప్పి మాయని తీసుకొని షిప్లో బయలుదేరాడు. మాయని చూడటమే కెప్టెన్ భయంగా తన బాస్కి కాల్ చేయబోయేలోపు ఆ ఫోన్ లాగేసుకున్న రుద్రాక్ష వెంటనే జాన్కి కాల్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్ ఎక్విప్మెంట్తో పాటు డాక్టర్స్ని కూడా అరేంజ్ చేయమని చెప్పి ఇమీడియట్గా బయలుదేరండి, మేము వచ్చేసరికి మీరు రెడీగా ఉండాలి అని, ఎక్కడికి వస్తాము అనే షిప్ యార్డ్ నేమ్ చెప్పి ఆ ఫోన్ని తన దగ్గర పెట్టుకొని, చూడు
నువ్వు తోక జాడించావంటే దీనిని చంపేసి నీ మీదకి తోస్తాను. ఆ తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వే ఊహించుకో అని చెప్పి బెదిరించటంతో అతను భయపడిపోయి సైలెంట్గా స్పీడ్గా షిప్ని స్పీడ్గా తీసుకువెళ్ళాడు. ఇక దక్షకి నొప్పెక్కువైపోయి స్పృహ తప్పే పొజిషన్కి వస్తే ఇక్కడ డాక్టర్ భుజానికి కట్టుకట్టిన రక్తం ఆగకపోవడంతో స్త్రీకి చాలా టెన్షన్గా ఉంది. మరోవైపు శ్రీత పరిస్థితి డాక్టర్ చాలా క్లియర్గా చెప్పడంతో అంతా అయోమయంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇంతలో సడన్గా పెద్దగా ఏదో సౌండ్ రావడంతో అందరూ లోపల నుంచి కొంచెం బయటకు వచ్చి చూసిన వాళ్ళకి ఐలాండ్ మొత్తం బాంబ్ బ్లాస్ట్ వల్ల పేలిపోయినట్టు కనిపించడంతో షాక్ అయ్యారు. ఒక్క రుద్రాక్ష తప్ప. అది పేలిపోయి మంటలు ఎగిసిపడటం చూసిన రుద్రాక్ష పెదవుల్లో ఈవిల్ స్మైల్ వచ్చింది. కానీ శ్రీ గమనించే పరిస్థితుల్లో లేకపోతే కెప్టెన్ అండ్ అతని అసిస్టెంట్ ఇద్దరూ కూడా తన చిన్న బాస్ చనిపోయాడన్న షాక్లో మిగిలిపోయారు. ఇంతలో రుద్రాక్ష వాళ్ళ భుజం తట్టి త్వరగా ఫాస్ట్గా షిప్ని తీసుకువెళ్ళండి, లేదంటే మీ ప్రాణాలు కూడా అలానే పోతాయి అని సీరియస్గా హెచ్చరించడంతో వాళ్ళు ప్రాణభయంతో షిప్ని స్పీడప్ చేశారు. ఎంత స్పీడప్ చేసినా షిప్ యార్డ్ చేరుకునేసరికి 3 గంటలు పట్టింది. ఈ 3 గంటల్లో ముగ్గురు పరిస్థితి విషమమైపోయింది. శ్రీధ రుద్రాక్షకి దక్ష శ్రీధ డాక్టర్ గురించి శ్రీకి రుద్రాక్షకి దక్ష శ్రీధ డాక్టర్ గురించి భయం ఉండటంతో వెంటనే ముగ్గురిని అప్పటికే జాన్ తీసుకువచ్చిన అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసి కెప్టెన్ అండ్ అతని అసిస్టెంట్కి పెద్ద మొత్తంలో డబ్బు ముట్ట చెప్పి మా పేర్లు ఫేస్లు బయటికి రాకుండా చూసుకోండి, లేదని మా గురించి ఎవరికైనా చెప్పారో మీ ప్రాణం పోవటం ఖాయం, ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ వచ్చి మరీ చంపేస్తాను అని వాళ్ళకి గుండెల్లో ఎప్పటికీ భయం నిండిపోయేలా భయపెట్టి ఎవరికి కనిపించినంత దూరం వెళ్ళిపోయి ప్రాణాలు దక్కించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీ వాళ్ళతో కలిసి. హాస్పిటల్కి రీచ్ అవ్వటమే ముగ్గురిని ముందుగా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు డాక్టర్స్. ఆ ముగ్గురికి మొత్తంగా 6 డాక్టర్స్ టెస్ట్ చేస్తూ దక్షకి గైనకాలజిస్ట్ కూడా చెక్ చేస్తూ ముందుగా తనకి స్కానింగ్ తీసి తనకి తగిలిన దెబ్బ వల్ల అందులోనూ అబార్షన్ జరిగి పెద్దగా సమయం కాకపోవటం వలన శరీరం పచ్చిగా ఉండటంతో స్ట్రెచెస్ ఓవర్ బ్లీడింగ్ అయ్యిందని, దెబ్బ గట్టిగానే తగిలిందని అర్థమై దక్ష క్రిటికల్ పొజిషన్లో ఉందని రుద్రాక్షకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెవీగా బ్లడ్ లాస్ అయింది కాబట్టి అర్జెంట్గా బ్లడ్ ఎక్కించారు అని చెప్పారు. శక్తి తన బ్లడ్ గ్రూప్ ఏబీ నెగిటివ్ కావడంతో అది దొరకలేదు. అదే విషయం నర్స్ డాక్టర్తో చెప్తే డాక్టర్ కోపంగా అరిచి రుద్రాక్షలతో అదే విషయం చెప్తే రుద్రాక్ష కోపంగా అలా ఎలా అంటారు, నా వైఫ్ని బ్రతికించాల్సిన బాధ్యత మీదే, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నా భార్యని నా చేతుల్లో క్షేమంగా పెట్టండి అని అరిచాడు ఫ్రస్ట్రేషన్లో. రుద్రాక్ష మాటలకి డాక్టర్కి కోపం వచ్చి అయితే పేషెంట్ మీద ఆశలు వదిలేసుకోండి, హెవీ బ్లడ్ లాస్ అండ్ స్టమక్ దగ్గర చాలా గట్టిగా దెబ్బ తగిలింది అండ్ మెయిన్లీ తన గర్భసంచి మీద డైజెషన్ సిస్టమ్ మీద ప్రెజర్ పడింది కాబట్టి ప్రాబ్లం పెద్దదే అని చెప్పాలి. సో పేషెంట్ బ్రతికించాలి, ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే పేషెంట్లో బ్లడ్ ఎక్కించడానికి అరేంజ్ చేసుకున్నది ఎలా అన్నది చూసుకోండి, కాదు అంటే మాత్రం తన మీద ఆశలు వదిలేసుకోండి అని చెప్పి డాక్టర్ కూడా బ్లడ్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఇంతలో రుద్రాక్ష దగ్గర ఏదో గుర్తుకొచ్చినట్టు శ్రీ దగ్గరికి వెళ్ళి రే అసలు మర్చిపోయాను, నీది కూడా యూనివర్సల్ గ్రూప్ కదరా, ప్లీజ్ రా దక్షకి బ్లడ్ ఇవ్వవా, ప్లీజ్ రా శ్రీ దాని ప్రాణం కాపాడరా అని ఏడుస్తూ బెంక్ చేశాడు. శ్రీ షాక్ నుంచి తేరుకొని
రేయ్ రుద్ర, నా దగ్గర నువ్వు రిక్వెస్ట్ చేయకు. నా ప్రాణాన్ని కాపాడి నా చేతుల్లో పెట్టావు. నీకోసం ఇదేంటి, ఏదైనా చేయగలను అని చెప్పి శ్రీ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ గ్రూప్స్లో యూనివర్సల్ గ్రూప్ కావటంతో అతని బ్లడ్ తీసుకోవటానికి ఓకే చేశారు డాక్టర్. దక్షకి బ్లడ్ దొరికింది. ఇక డాక్టర్ కూడా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ కావటంతో ఈజీగానే దొరికేయటం వలన ఆయనకు కూడా బుల్లెట్ తీసి ట్రీట్మెంట్ ఇచ్చాక శ్రీధ పరిస్థితి డాక్టర్ కూడా చాలా ఛాలెంజింగ్గా తోచింది. హాస్పిటల్ ప్రెజెంట్ తన బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాకపోవడంతో తనకి జస్ట్ ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి బయటికి వచ్చి శ్రీధ గురించి అడుగుతున్న రుద్రాక్ష్ శ్రీలని చూసి, ఆ అమ్మాయి బాడీలో హెవీ డ్రగ్స్ ఉన్నాయి, తన ప్రతి బొట్టు రక్తంలో కలిసిపోయింది కాబట్టి అది డిజాల్వ్ అవ్వటం చాలా కష్టం. పైగా ఓవర్ డోస్ తీసుకోవటం వలన, అది ఒక్కసారిగా తీసుకోవటం వలన తన నర్వ్ సిస్టమ్ మీద బాగా దెబ్బ పడింది. ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, కానీ తన ట్రీట్మెంట్కి కొంచెం కూడా సహకరించటం లేదు. పైగా తన హార్ట్ బీట్ కూడా చాలా స్లోగా ఉంది. ఫ్రాంక్గా చెప్పాలంటే షీ ఈజ్ ఇన్ వెరీ డేంజర్. అసలు ఇన్ని రోజులు లోపల అంత విషయాన్ని పెట్టుకొని బ్రతకడమే మిరాకిల్లా ఉంది. పైగా తనకి జస్ట్ 1 డే ముందే చాలా డేంజరస్ డ్రగ్ ఇచ్చినట్టు మేము బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు తనకి యాంటీడోట్స్ ఇచ్చినా సరే పెద్దగా రియాక్ట్ అయ్యేలా కనిపించటం లేదు. బికాస్ ఇంతకు ముందు కూడా డ్రగ్స్ తన బాడీలో ఉండటం వలన వాటికి తోడు ఈ ట్రాక్ కూడా తోడయ్యి తన శరీర భాగాలను కొంచెం కొంచెంగా తినేస్తున్నాయి. సో ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయాలి. బట్ అది చాలా డబ్బుతో కూడింది. కాబట్టి మీరు పెట్టుకోగలరంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. బట్ ఒకటి మాత్రం గ్యారంటీ ఇవ్వలేము. పేషెంట్ని మళ్ళీ మామూలు మీ చేతుల్లో పెట్టేది తను బ్రతికే ఛాన్సెస్ 50-50 మాత్రమే అని సీరియస్గా చెప్పారు. ఆ మాటలు వినటమే రుద్రాక్ష్ శ్రీ ఇద్దరూ కూడా షాక్ అయ్యి, ప్లీజ్ అంత మాట అనకండి, కావాలంటే స్పెషలిస్ట్లని పిలిపించండి. ఆ డ్రగ్ స్పెషలిస్టులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించండి. ఏది ఏమైనా సరే నా అక్కని కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్ అని బ్రతిమలాడుతుంటే ఓకే ఓకే అంటూ ఆ డాక్టర్స్ వాళ్ళని ఓదార్చి, చెప్పాం కదా ముందుగా వీటిని మనీ పే చేస్తే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అంతకంటే ముందు పోలీస్ కంప్లైంట్ అయితే కంపల్సరీ. పోలీస్ కంప్లైంట్స్ అవ్వకుండా ఇటువంటి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, చాలా రిస్క్ అవుతుంది అని అంటే రుద్రాక్ష్ శ్రీకి భయం మొదలైంది. బికాజ్ ఇప్పుడు పోలీస్ కేసు అంటే జరిగింది మొత్తం బయటికి వస్తుంది. వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు శ్రీధ బ్రతకటమే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు జరిగింది బయటికి వస్తే శ్రీధ కోసమే ఇదంతా చేశారని తెలుసుకున్న మాయ తండ్రి వాళ్ళని చంపటానికి కూడా క్షణం ఆలోచించడు. ఇక మాయ ఉన్న పొజిషన్ చూసి వాళ్ళని ఆపాలి అనుకున్నా అది సాధ్యమయ్యే పని కాకపోవడంతో మౌనంగా ఉండిపోయారు. డాక్టర్ ఆయన చెప్పాల్సింది చెప్పాక నర్సు ఫామ్ ఫిల్ చేసుకోమని పోలీస్ కంప్లైంట్ కాపీ ఒకటి తీసుకొని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి రుద్రాక్ష చెప్పినట్టు ఫేమస్ డాక్టర్ని కన్సల్ట్ చేసి శ్రీధికి ట్రీట్ చేయడానికి రమ్మని చెప్పటానికి ఆయన క్యాబిన్లోకి వెళ్ళారు. నర్స్ ద్వారా రిసెప్షన్కి చేరుకున్న రుద్రాక్ష బ్లడ్ ఇచ్చిన శ్రీ వచ్చేసరికి బొమ్మలా ఉండిపోయాడు. శ్రీ కదిలించాక జరిగిందే చెప్పే శ్రీ కూడా షాక్ అయ్యి బొమ్మలా మిగిలిపోయింది. అలానే రిసెప్షన్ ఫామ్ ఇవ్వటంతో ఇద్దరు బొమ్మల్లాని వాళ్ళు చెప్పినట్టు చేస్తూ అడ్వాన్స్ కూడా పే చేసేశాక రుద్రాక్షతో వచ్చిన నర్స్ పోలీస్ కంప్లైంట్ కాపీ కూడా తెచ్చివ్వండి సార్, లేదంటే ట్రీట్మెంట్ లేట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది.
ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాక ఇంతలో ఆలోచిస్తూ ఉంటే మరో నర్సు వచ్చి పిలవటంతో ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి దక్షకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటికి వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ బట్ బ్లడ్ లాస్ వల్ల ఇప్పుడిప్పుడే స్పృహలోకి రాలేదు, టైం పడుతుంది అని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆయన ఎదురుగా రుద్రాక్ష శ్రీల గుండెల్లో కొంతలో బాధ తీరినట్టు అనిపించింది. కానీ శ్రీధ పరిస్థితి తనది తలుచుకుంటేనే భయం మొదలయ్యి చేతికి చిక్కిన ఆనందాన్ని చేతులారా దూరం చేసుకోలేక, అలా అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకోలేక ఎలా అయినా ఈ గండం గట్టెక్కాలని ఫిక్స్ అయ్యి మాయని కూడా ఒక స్పెషల్ రూమ్లోకి తీసుకువెళ్ళటంతో అక్కడికి వెళ్ళారు అందరూ చాలా కోపంగా. మాయ ట్రీట్మెంట్ అవసరం లేదని, తన మెంటల్ డిజార్డర్తో బాధపడుతూ ఉండటం వలన ఎవరు తన దగ్గరికి వెళ్లకుండా ఉండటానికి, వెళ్ళినా ఏం కాకుండా ఉండటానికి డాక్టర్ పర్మిషన్తోనే అలా కాళ్ళు చేతులు కదిలించకుండా ఉండటానికి ఇంజెక్షన్ చేశామని చెప్పటంతో మాయని జస్ట్ అలా రూమ్లో ఉంచి సెలైన్ ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు. అప్పటికే అక్కడికి వెళ్ళేసరికి మాయ కోపంతో ఊగిపోతూ నోట్లోనే కొనుక్కుంటూ ఎవరైనా వస్తారా, తన సిచ్యువేషన్ వచ్చి చెప్పి తప్పించుకుందామా అనుకుంటూ చూస్తూ ఉంది. ఇంతలో రుద్రాక్షి రావటంతో కోపంగా, ఏంట్రా నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు? చంపాలి అనుకున్నారు కదా, చంపేయాల్సింది. ఇలా జీవోత్సవంలా చేసి ఆడుకోవాలని అనుకుంటున్నారా అని అడుగుతుంటే రుద్రాక్షి ఆవేశంతో ఊగిపోతూ నోర్ముయ్ అని అరిచారు. ఆ అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడిన మాయ భయంగా చూస్తూ ఉంటే, మేము ఏం చేశామో మర్చిపోకు, నీ అన్నని ముక్కలుగా ఇప్పుడు నీ టైం కానీ నీకొక అవకాశం ఇద్దామనుకుంటున్నాను. నువ్వు బ్రతకాలనుకుంటే మాత్రం నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. అప్పుడు పోలీసులు వస్తారు. వాళ్ళకి నువ్వే నా అక్కకి డైలీ డ్రగ్స్ ఇచ్చానని ఒప్పుకోవాలి. నీ వల్లే నా అక్క ఈరోజు ఈ పొజిషన్లో ఉండమని ఒప్పుకోవాలి. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, నేను నీ తండ్రికి అప్పగించేస్తాను. ఆ తర్వాత నీ వైపు కూడా చూడటం అని అన్నాడు. కానీ శ్రీకి అది నచ్చలేదు. నచ్చకపోయినా సరే తప్పక ఒప్పుకోవలసి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఆ మార్గం మాయ తప్ప మరొకటి లేదు. పైగా అమెరికా పోలీస్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ కావటంతో, ఇండియాలోనూ బుర్రలు కొట్టించడానికి కూడా లేకపోవటంతో మాయ ద్వారా అప్రోచ్ అయితే ఈజీ అవుతుందని ముందుగా శ్రీధర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయితే తర్వాత చూసుకోవచ్చని ఫిక్స్ అయ్యారు. ఇక మాయ కూడా వచ్చింది అవకాశం అన్నట్టు దానిలా సరే అని తల ఊపి తండ్రి తన దగ్గరికి చేరాక ఎలా అయినా తప్పించుకోవచ్చు అని ఫిక్స్ అయ్యింది. తను ఒప్పుకోవటమే కాదు, ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం. 10 నిమిషాల్లో పోలీసులు ఎంక్వైరీ వచ్చి మాయని ఎత్తుకొని తనే ఒప్పుకుంది ఇదంతా చేసిందని ఒప్పుకోవటం శరణ్యుడి వంతు. తనని అరెస్ట్ చేయాలనుకున్న తన హెల్ప్తో కజిన్ వల్ల అలా చేయలేక పోలీస్ కస్టడీలోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉండటం జరిగిపోయాక ఆ కంప్లైంట్ కాపీ తీసుకువెళ్ళి సబ్మిట్ చేయటమే శ్రీధర్ ట్రీట్మెంట్ చేయటం స్టార్ట్ చేశారు డాక్టర్. ముందుగానే అనుకున్నట్టు స్పెషలిస్ట్ని పిలిపించడంతో ఆయన శ్రీధర్ బ్లడ్లో ఉన్న ప్రతి ఒక్క డ్రగ్ని చూస్తూ వాటికి కావలసిన యాంటీడాట్స్ అన్నీ చెప్పి 3 నెలలు 3 అవర్స్కి ఒకటి ఇవ్వండి, వెంటనే ఇవ్వద్దు, చాలా రిస్క్ అవుతుంది అని. దానితో పాటు మీ ప్రశ్నలు కూడా స్టార్ట్ చేయండి త్వరలో, డోంట్ వరీ, త్వరగా వర్క్ అవుతాయి అని. మనం కడుపులో మనం అనుకుంటే సర్మయుడు ఆయన చెప్పింది రుద్రాక్ష వాళ్ళతో చెప్పాక వాళ్ళకు కొంతలో కొంత ఉపశమనం వచ్చింది. ఇంతలో దక్షకి స్పృహ వచ్చిందని తెలిసి దక్ష దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. స్పృహలోకి వచ్చిన దక్షకి ఇంకా మత్తుమందు ప్రభావం
వదలకపోవడంతో తన వలన నొప్పి తెలియలేదు. లోపలికి వచ్చిన రుద్రాక్షని చూసిన దక్ష మత్తు కళ్ళతోనే వదిన అని కలవరిస్తూ ఉంటే రుద్రాక్ష తన చేతిని గట్టిగా పట్టుకొని, అక్క బాగుంది, ట్రీట్మెంట్ కూడా తీసుకొస్తుంది, ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు, నువ్వు ప్రశాంతంగా ఉండు అని అన్నాడు. ఇప్పుడు నిశ్చింతగా కళ్ళు మూసుకున్న దక్ష ఈసారి కళ్ళు తెరిచేసరికి నైట్ అయిపోయింది. అప్పటికే శ్రీధర్ ఒక యాంటీడోట్ ఇచ్చి నార్మల్ ట్రీట్మెంట్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. డాక్టర్కి కూడా నయమైపోవడంతో వాళ్ళు మాయ చెప్పిన దానికి స్ట్రాంగ్గా ఎవిడెన్స్గా డాక్టర్ని పంపించేసి మామకి అగైనెస్ట్గా సాక్ష్యం చెప్పడంతో కేసు ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే ఈలోపు మాయ తండ్రి హాస్పిటల్కి చేరాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.